హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కు కేర్ ఆఫ్ అడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనం డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు రెండు రకాల పేపర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనకి ఇక్కడ పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ మనకి 150 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 150 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పేపర్ 2 వచ్చేటప్పటికి చిన్న వేరియేషన్ అనేది మనం ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్. మనం ఏ పర్టికులర్ స్ట్రీమ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ స్ట్రీమ్కి సంబంధించి మనం జాబ్కి అప్లై చేస్తాం కాబట్టి పేపర్ 2 అనేది మనము మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్ట్రీమ్లోనే మనం రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వాళ్ళు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చదివినట్లయితే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం ఇక్కడ పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ 150 మినిట్స్ అండ్ టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి 300 మార్క్స్ అనేది పేపర్ 2కు ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 మొత్తానికి కలిపి మనం ఇక్కడ ఎగ్జామినేషన్ స్కోర్ చూసినట్లయితే 450 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ అలానే పేపర్ 1కి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో మన క్వశ్చన్ పేపర్ అవైలబుల్గా ఉంటుంది. కానీ పేపర్ 2కి సంబంధించి మనం చూసినట్లయితే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి సిలబస్ అనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది మనకు అడుగుతున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించి జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్ అండ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజిక్స్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అంటే ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి. నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సోషో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసైజింగ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ నుంచి మన క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఆడటం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సోషల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబల్, డిజేబిలిటీ ఎక్సెట్రాకి సంబంధించి మన క్వశ్చన్స్ ఉంటాయి. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పైన క్వశ్చన్స్ ఉంటాయి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన మన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్ పేపర్ 1కి సంబంధించి. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం సిలబస్ అనేది గమనించినట్లయితే బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ పైన మన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సిమెంట్, కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలానే మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ పైన. అండ్ మనం ఇంకా నోటిఫికేషన్లో గమనించినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. అండ్ అలానే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ పైన అండ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ పైన మన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంకా చూసినట్లయితే ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలానే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ సర్వేయింగ్కి సంబంధించి మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మేజర్ టాపిక్స్ అనేవి నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మీకు సబ్ టాపిక్స్తో సహా మీకు తెలియాలి అన్నట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారాగా
ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంక్లూడింగ్ సబ్ టాపిక్స్తో పాటుగా మీరు సొంతగా మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ పర్టికులర్ స్ట్రీమ్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే పేపర్ 2 మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి డిగ్రీ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ థియరీ ఆఫ్ మెకానిక్స్ అండ్ వైబ్రేషన్స్ మిషన్ డిజైన్ పైన మన క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అలానే ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మల్ సైన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అలానే మనకి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, థర్మోడైనమిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించి. పవర్ ఇంజనీరింగ్కి సంబంధించి, ఐసీ ఇంజిన్కి సంబంధించి, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి, అండ్ అలానే టర్బో మిషనరీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటల్ కాస్టింగ్, మెటల్ ఫార్మింగ్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, అండ్ అలానే జాయినింగ్ ప్రాసెస్ పైన కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. దట్ మీన్స్ వెల్డింగ్ కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది, అండ్ మిషన్ టూల్స్ ఆపరేషన్ పైన, ఇన్స్పెక్షన్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనం ఇక్కడ చూసినట్టయితే కంప్యూటర్ ఇంటిగ్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది, అండ్ అలానే ఆపరేషన్ రీసెర్చెస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మెకానికల్ స్ట్రీమ్ కి సంబంధించి. సో ఇంక్లూడింగ్ సబ్ టాపిక్స్ అనేది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. అండ్ పేపర్ 2 ఎలక్ట్రికల్ కి సంబంధించి మనం ఇక్కడ సిలబస్ అనేది గమనించినట్లయితే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ పైన, ఎలక్ట్రికల్ మెకానిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, పవర్ సిస్టమ్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. అలానే కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ కి సంబంధించి, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి, అండ్ అలానే పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది, అండ్ అలానే ఎలక్ట్రిక్ డ్రైవ్స్ పైన, యూటిలైజేషన్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి సంబంధించి మనం సిలబస్ అనేది గమనించినట్లయితే సర్వేయింగ్ లెవెల్ అండ్ లెవెలింగ్ కి సంబంధించి మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, అండ్ అలానే ఫ్లూయిడ్ మెకానిక్స్ కి సంబంధించి అండ్ ఓపెన్ ఛానల్ హైడ్రాలిక్స్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ సాయిల్ మెకానిక్స్ సంబంధించి, అండ్ అలానే మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ కి సంబంధించి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, వాటర్ షీడ్ హైడ్రాలజీ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్, గ్రౌండ్ వాటర్ వెల్స్ అండ్ పంప్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, అండ్ అలానే మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంజనీరింగ్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్ప్రింక్లర్స్ అండ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే వాటర్ షెడ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ పైన, అండ్ అలానే వాటర్ హార్వెస్టింగ్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది, అండ్ అలానే ఇక్కడ ట్రాక్టర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్స్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, ఫార్మ్ మెషినరీ అండ్ అలానే ఎక్విప్మెంట్స్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ ఆఫ్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ కి పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా మూవ్ ఆన్ అయినట్లయితే డైరీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ సిలబస్ కి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లో. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.